అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ ఉద్యోగులకు మళ్ళీ తీవ్ర నిరాశ అయితే ఎదురైంది. సో ఈరోజు జరిగిన క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం అయితే తీసుకోలేదు. కనీసం డిఏ ప్రకటన కానివ్వండి, ఐఆర్ మధ్యంతర భృతి ఇవ్వడానికి సంబంధించి కూడా కానివ్వండి, లేకపోతే పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం, ఇలాంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఎటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు సంబంధించి రాలేదు. సో కాబట్టి ఉద్యోగులు మళ్ళీ తీవ్ర నిరాశతో అయితే ఉన్నారు. సో ఎన్ని క్యాబినెట్ భేటీలు జరుగుతున్నాయి, ఎన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరుగుతున్నాయి, అయినా సరే ఉద్యోగులకి సంబంధించి ఎందుకు వర్క్ చేయడం లేదు, ఉద్యోగులకి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారో అర్థం కావడం లేదు. సో కాబట్టి ఉద్యోగులకు మళ్ళీ ఒకసారి ఈ దసరా పండుగ పేరు చెప్పి నిరాశ అయితే ఎదురైందండి. ఇది ఇంకా కన్ఫర్మ్. ఇక తాజాగా పలు సంస్థలకు భూములు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. ఈరోజు జరిగిన క్యాబినెట్ భేటీలో భాగంగా ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు, పలు సంస్థలకు భూములు, సో మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఈరోజు సమావేశం అయితే ముగిసిందండి. 2.5 గంటల పాటు ఈ భేటీ అయితే జరిగింది. మొత్తం మీద 20 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. కానీ ఒక్క అంశం కూడా ఇందులో ఉద్యోగులకి సంబంధించి లేదు. సో దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాలు తీవ్ర నిరాశతో అయితే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూములు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందండి. సో ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఒకసారి తెలుసుకున్నట్లయితే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ 2024-29కి ఆమోదం తెలిపింది. జల వనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు ఆమోదం. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం. కారవాన్ పర్యాటకానికి ఆమోదం. అమృత్ 2.0 పథకం పనులకు సంబంధించి ఆమోదం. అమరావతిలో వివిధ పనులను వేగవంతం చేయడానికి ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు పనులకు ఆమోదం. కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర.